హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. మొన్నే వచ్చినటువంటి గుంటూరు కారం సినిమా కుర్చీని మడతబెట్టి ఆ పాట బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ కుర్చీని మడతబెట్టేటువంటి ట్రెండ్ విమర్శలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిరంగిపురం గుంటూరు జిల్లా అక్కడ జరిగినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి వాలంటీర్లకు వందనం, వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు, వీటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రైజెస్ సంబంధించినటువంటి ఆ సభలో మాట్లాడినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, మీరు కాలాల్లో మడతబెట్టి హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి తెలుగుదేశము, జనసేన వాళ్ళని తరిమి కొట్టాలి, ఓడించాలి. వీలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు వస్తారు, హామీలు ఇస్తారు, అమలు చేయరు. అందరికీ అన్యాయం చేసేటువంటిది, దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడే స్టైల్లో. ఆయన కాలర్లో మడతబెట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టాలని ఆయన పిలిపించారు. ఆ తర్వాత దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శంఖారాము బహిరంగ సభలో ఆయన కాలర్లో మడతబెట్టమని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలైతే కుర్చీని మడతబెట్టి వీళ్ళ కుర్చీలని మడతబెట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్చీలను మడతబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని నారా లోకేష్ విమర్శ చేశాడు. అందుకోసమని ఒక కుర్చీ కూడా తీసుకొచ్చి, ఫోల్డింగ్ కుర్చీ, ఆ కుర్చీని మడతబెట్టి చూపించాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుర్చీని మడతబెట్టి ప్రజలందరూ కూడా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి విమర్శలు, ఈ కుర్చీని మడతబెట్టి. అయితే అంబటి రాంబాబు రాష్ట్ర మంత్రి, ఈయన సెటైరిక్గా మాట్లాడాడు. ఈ కుర్చీని మడతబెట్టే సంగతి ఏమో కానీ తెలుగుదేశం పార్టీని బీజేపీ మడతబెట్టకుండా చూసుకోండి అనేటువంటి విషయాన్ని సెటైరిక్గా మాట్లాడాడు. ఎందుకు బీజేపీ ఏం మడతబెట్టబోతుంది తెలుగుదేశం పార్టీని అనేది చర్చ. నిన్న విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశాడు, వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులో ఉన్నా ఏమన్నా సరే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడు, మేమే ముఖ్యమంత్రి అవుతాం, వాళ్ళేమైనా ముఖ్యమంత్రిని చేయడానికి మేమెందుకు పొత్తులు పెట్టుకుంటాం అనేటువంటిది నేరుగా మాట్లాడు. మాతో అవసరమైన వాడు పొత్తుకు వస్తారు, లేకపోతే రారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని కొంచెం తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ అమిత్ షాతో చర్చల తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పొత్తులు మీద మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశము, ఎక్కువ సీట్లు అడిగినటువంటి అంశము, పవన్ కళ్యాణ్కి కూడా పవర్ షేరింగ్ ఇవ్వాలని, ఇలాంటి కండిషన్లన్నీ బీజేపీ పెట్టిందనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీని మడతబెట్టబోతుంది బీజేపీ అనేటువంటిది అంబటి రాంబాబు ఉద్దేశం. వాస్తవంగా బీజేపీ యొక్క లక్ష్యం కూడా ఇదే. బీజేపీ లక్ష్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా పూర్తి స్థాయిలో దెబ్బతీసి, వచ్చే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఓడిపోతే ఆ తెలుగుదేశం పార్టీ ప్లేస్లోకి బీజేపీ రావాలి అనేటువంటిది ప్లాన్. అందుకే పురంధేశ్వరిని కూడా ఎన్టీ రామారావు కుమార్తె ఆవిడని అధ్యక్షురాలని చేసింది అనేటువంటిది ఒక అంశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒక విమర్శకి ప్రతి విమర్శ కౌంటరులో గట్టిగానే ఒక పార్టీకి ఇంకో పార్టీకి. అయితే అసలు ప్రజల్లోకి వెళ్ళటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కూడా అంత పూర్తి స్థాయిలో ఎన్నికల సభలకు, ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నట్టుగా కనపడటం లేదు. ఎంత విమర్శలు, మాటల వరకు ఏదో కుర్చీలో మడతబెట్టనేటువంటి దాన్ని సినిమా డైలాగ్ని అయితే తెచ్చారు, కానీ ఆయన కాలర్లో మడతబెట్టాలని జగన్మోహన్ రెడ్డి అన్నదానికి. కానీ ప్రజల్లోకి వెళ్ళేది ఎప్పుడు? ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇది లేకుండా ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అంటే దీనికి కారణం పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు తేలకపోవటం అనేది ఒకటి అంటున్నారు. ఒకటి ఏంటంటే బీజేపీ తేల్చలేదు. బీజేపీ రావచ్చు, రాకపోవచ్చు, ఏముందాడు, కానీ బీజేపీ వచ్చిద్దా రాదనేది వాళ్ళు తేల్చుకుంటారు. కానీ వీళ్ళిద్దరైనా సరే జనంలోకి వెళ్ళాలి కదా. అయితే వీళ్ళిద్దరు వెళ్ళటానికి కూడా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతర్గతంగా తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి నేతల్లో అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగటం అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. చాలా చోట్ల ఘర్షణ పడుతున్నారు. వీళ్ళు కుర్చీలు వడతబెట్టి కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలర్లు మడతబెట్టడం, కుర్చీలు మడతబెట్టడం అనేటువంటి ట్రెండింగ్ కామెంట్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే
ఉంది. ఇలాంటి ఆసక్తిగానే ఉంటాయి ఖచ్చితంగా. ప్రజల్లో ట్రెండింగ్ అంశాల మీద మాట్లాడుతూ ఉంటే ఎక్కువ మంది వాటిని చూసేదానికి కూడా సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగింది కాబట్టి ఇలాంటి ట్రెండింగ్ కామెంట్స్కి మంచి ప్రజలు కూడా అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఎవరు ఎలాంటి అంశాలను తీసుకుంటారు, ఏ ఏ పార్టీలు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలోనూ ఇలాంటి ట్రెండింగ్ అంశాలను కామెంట్స్ ప్రతి కామెంట్స్ విషయంలో ఎలాగ ఉన్నారు అనేటువంటిది కూడా ఎన్నికల్లో కీలకం.